కానీ ఇంకా రిజర్వేషన్లు అవసరం అని అంటారా? మన మంచి పరిపాలన ఉంటే ఎప్పుడూ అవసరం పోయి ఉండేది. హ్మ్. దుష్పరిపాలన కారణంగా రాజకీయం అని చెప్పి ఎట్లగొట్ల అధికారంలో రావటం, అధికారంలోకి వస్తే తన సొంత అందరాలు ఎక్కటం, హ్మ్. దాన్ని అనుభవించడం, అహంకారాన్ని చూపెట్టడం, సొంతంగా డబ్బులు పెంచుకోవటం, తరతరాలుగా కావాల్సిన డబ్బంతా తమ పిల్లలకే అందించే ఏర్పాటు చేయటం. హ్మ్. ఆ తర్వాత వీరుంటే చూద్దాం ఏదన్నా. ఎక్కడ చూసినా చలాఫలకరమైన పేర్లు వేయించుకోవటం. హ్మ్. ఇది రాజకీయంగా చలామణుతుంది. అంతేగాని ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఇది ఒకసారి అక్కడ చూడండి మీరు. హ్మ్. ఫుల్ఫిల్లింగ్ ఆల్ హ్యూమన్ పొటెన్షియల్. యెస్. నేను ఎప్పుడు నిజాయితీగా నమ్ముతుంటాను. పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రాకపోతే అంతకంటే శాపం సమాజానికి ఇంకోటి లేదు. అంతకంటే మహాపాపం ఇంకోటి లేదు. ఆ పాపం కొనసాగుతుంది ఈ దేశంలో. ఆ పసిబిడ్డలు ఏ పాపం ఎరగకున్నా తెలివితేటలని ప్రతిభని సమాజం ప్రకృతి ఇచ్చినా కూడా సమాజం అవి తెలివిని వెలుగు తీయకుండా భయంకర పాపం చేస్తుంది. నివారించదగ్గ క్లేశాన్ని తొలగించకుండా ఈ దేశంలో కేవలం పేదరికంలో పుట్టిన పాపానికి మరి ప్రాణాలు జీవన పరిమితి ఉండలేదు. అవును. మరి సరిగ్గా ఉత్పాదకత ఉండలేదు. అవును. ఈ రెండు నివారించకపోతే, ఈ రెండు పాపాల నుంచి నివారణ లేకపోతే సమాజానికి పరిపాలన ఎందుకు? ఈ పన్ను డబ్బులు ఎందుకు? ఈ రాజకీయం ఎందుకు? మీరు అందరూ అలకటం కోసమా? రాచరికాన్ని ఈ ఓటు పేరుతో తీసుకురావడం కోసం మేము పెట్టుకున్నది మిమ్మల్ని. ఈ రెండు చేస్తారని చెప్పారు. అవి చేయనప్పుడు ఈ రకరకాలు వస్తాయి. వచ్చిన పరిష్కారాలు రావు. హ్మ్. ఈ 75 ఏళ్ళుగా పరిష్కారం ఎట్లా రాలేదో రేపు కూడా పరిష్కారం రాదు. పరిష్కారం వస్తే ఈ పాటికి వచ్చి ఉండేది కదా, ఎందుకు రాలేదు? ప్రతిభ వికసించే ఏర్పాట్లు చేయకుండా పరిష్కారం రాదు వివక్షకి. హ్మ్. అది తప్ప అన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నాళ్ళు కొనసాగుతుంది ఇట్లాంటివి? ప్రజలకు విజ్ఞత ఉంటే 5 ఏళ్లలో ప్రతిభ వికసించే ఏర్పాట్లు చేయొచ్చు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్కి, 1,08,000 గవర్నమెంట్ రూపాయలు. స్కూళ్ళకి. హ్మ్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు నిరుపేద బిడ్డలు. అత్యధికులు దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం నేర్చుకుంటారో ఇందాక మీకు చెప్పాను. అది మీరు బాగు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో 1,20,000 దాటింది. అక్కడ అమ్మఒడి కూడా పెట్టారు. అవును. పేరుకి అన్ని బ్రహ్మాండంగా బిడ్డల పేరుతో మాట్లాడుతున్నాం. బిడ్డలు బతుకు తప్ప అన్ని మిగతా వాళ్ళు బాగుపడుతున్నారు. బిడ్డలు బాగుపడాలి. ఆ బాగుపడి ఏర్పాటు చేయండి. కొన్నేళ్లలో పరిష్కారం.